హాయ్ అండి, నేను మీ మాధుర్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తాను. ముందుగా నేను చికెన్ని ఫ్రై చేసి ఉంచుకున్నాను. ఈ ఫ్రై ఎలా చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఆ లింక్ని వీడియో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చూడండి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా చేత్తోనే దుమ్ములేమి లేకుండా ఓన్లీ మెత్తని ముక్కలు ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 గుడ్లని ఈ విధంగా వేసుకొని కాస్త కలుపుకోండి. ఈ విధంగా గుడ్ని కలుపుకున్న తర్వాత ఎగ్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇక నేను ఒక 1/2 kg రైస్ వరకు కూడా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, దానికి తగ్గ క్వాంటిటీస్ చెప్తున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి. క్యారెట్ అన్నీ కూడా చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ముక్కలు చేసి ఉంచుకున్న చికెన్ ఫ్రై కూడా వేసుకోవాలి. చికెన్ ఫ్రై ముక్కలు ఈ విధంగా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను బాస్మతి రైస్ని పొడి పొడిగా ఉడికించి రైస్ని ఆరబెట్టుకున్నాను. కాస్త ఆరిన తర్వాత రైస్ ఫ్రైడ్ రైస్ చేస్తే బాగుంటుంది. వేడి మీద అయితే ముద్దగా అయిపోతుంది. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు కూడా సాల్ట్ వేసాను. అలాగే నల్ల మిరియాల పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసాను. వెనిగర్ని ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసుకోండి. ఒక 2 స్పూన్లు చికెన్ మసాలా పొడి వేస్తున్నాను. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. రైస్ అంతా కూడా మీడియం టు హై అడ్జస్ట్ చేస్తూ ఒక 5-6 నిమిషాల పాటు ఈ రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా రైస్కి బాగా పట్టి మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు హై స్పీడ్లో ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.